అందరికీ నమస్కారం అండి. చాలా వేదికల మీద చాలాసార్లు మాట్లాడినా ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడాలంటే నిజంగా భయంగా కూడా ఉంది. ఎందుకంటే వచ్చిన అందరూ కూడా మనసు విప్పి ఎంత ఆత్మీయంగా మాట్లాడారు, ఎంత అనుబంధంతో ఎంత ప్రేమతో మాట్లాడారు. నన్ను చూస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడేశారు. నేను ఇంతమంది ఎవరు చూస్తే అందరూ అద్భుతంగా మాట్లాడేశారు, నేను మాట్లాడగలనో లేదో అని భయం వేసింది. నిజంగా నాకు భయం వేసింది. అందులో రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు మరీ భయం అయిపోయింది. గణేష్ చూస్తే దుమ్ము దులిపెళ్ళాడు. ఏదైనా అసలు అందరి అంటే మనందరితో ఒక స్కూల్ సార్. నిజంగా చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాలు ఉండాలి, నీట్గా అందరూ చూసేటట్టు ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి చూసే సినిమాలు చేయాలి, అనుకున్న టైం ప్రకారం ఫినిష్ చేయాలి, తక్కువ బడ్జెట్లో సినిమా చేసి లాభాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి, అలాగే నిర్మాతని కాపాడేటట్టు నిర్మాతను నిలబడేటట్టుగా చేయాలి అని ఒక అద్భుతమైన భావంతో ఉన్నాం మనం అందరం కూడా. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని సినిమాలు అలాంటివి చేశారు, ఎంత పెద్ద హిట్స్ చేశారో. చిన్న బడ్జెట్తో పెద్ద హిట్, పెద్ద సినిమా తీసి సూపర్ హిట్ అవ్వచ్చు, అది వేరు. ఒక చిన్న సినిమా తీసి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటం అనేది గొప్ప విషయం. అలాంటి సంస్థలు బ్రహ్మాండమైంది. పోనీ ఏదో మాట్లాడదామని 4 పాయింట్లు దగ్గర పెట్టుకొని వచ్చా. ఏమో ఆ ఏబీలో మొత్తం చెప్పేశాడు అన్నీ. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ అన్నీ మాట్లాడేశారు. స్నేహం గురించి మాట్లాడదాం అనుకున్నా. ఒక నాగిరెడ్డి, ఒక చక్రపాణి, బాపు రమణ, మళ్ళీ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను మాట్లాడదామని అనుకుంటే అది మొత్తం దుమ్ము దులిపేశాడు, చీల్చి చెండాడేశాడు. దాంట్లో చాలా బాగుందమ్మా, ఏవి చాలా బాగుంది, అద్భుతంగా చేసావు. అంటే ఒక్కటి కూడా అందులో అతిశయోక్తి అనేది లేకుండా నిండుగా చాలా చక్కగా అద్భుతంగా చేశారు. నిజంగా వీళ్ళిద్దరు స్నేహాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే సార్. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పార్ట్నర్స్ కలిపి సినిమా తీయటం అనేది కూడా ఎక్కడ జరగదంటే జరుగుతుంది కానీ నిలబడదు. ఓ సినిమా అయ్యాకో 4 సినిమాలు ఒక అయ్యాకో కష్టం అంతా నాది, డబ్బులన్నీ నాయి, పేరు అన్నీ ఆయన కొట్టేస్తున్నాడు, హీరోయిన్ల పక్కన ఉండి ఆయనే ఫోటోలు తీయించుకుంటున్నాడు, నన్ను అసలు లెక్క చేయట్లేదు, ఇలాంటివన్నీ చాలా వచ్చేస్తాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు. దాంతో విడిపోతూ ఉంటారు. కానీ మీ ఇద్దరు స్నేహం అసలు అమ్మోఘం. అందులో రాశాడు ఇద్దరు మనుషులు కలిపి ఒకే మనిషిగా ఉన్నారు అని. నిజంగా ఇంత అద్భుతమైన ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఆయన ఏం చెప్పారు మీరు అది 100కి 100 పాళ్ళు వింటారు, మీరేం చెప్పారో అది 100కి 100 పాళ్ళు ఆయన వింటారు. ఇలాంటి గొప్ప అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే మీలో ఈ స్నేహం అనేది ఇన్నేళ్ళు ఉండగలిగింది. ఆ స్నేహం ఎప్పటికీ కూడా కలకాలంగా ఉండాలని కోరుకుంటున్నా. తర్వాత కృష్ణారెడ్డి గారిని చూస్తే నాకు చాలా ఈర్ష్యగా ఉంటుందండి. ఎందుకంటే చెప్పాల్సిందే, ఎప్పుడు చూసినా ట్రిమ్ముగా ఉంటాడు ఆయన. మంచి అదే అక్కడికే వస్తున్నా. అందరూ నన్ను ఏమో ట్రిమ్గా ఉన్నావు, బాగున్నావు అయ్యా అంటారు. కానీ ఆయన చూస్తే నాకు ఈయనలాగా నేను ఫిట్గా, అంటే కండలు తిరిగి ఉంటాయి అట్లా చూస్తాడు. కానీ అయినా ఆ చట్టు చూడండి, చేతులు మడత పెట్టిన తర్వాత భుజాలు చూడండి, అది చూడాలి. అప్పుడో ఇప్పుడో కాస్త ఎక్కువ తింటే పొట్ట కనపడుతుంది నాకు. ఎప్పుడు ఆయనలో పొట్ట పెరిగినట్టు చూడలే ఇంతవరకు. ఇవాళ ఈ ఫంక్షన్కి వస్తున్నానంటే కృష్ణారెడ్డి గారి ఫంక్షన్లో ఉన్నాం మనం అంటే ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఆయన్ని మించి ఉండలేను. కానీ ఆయనకి సమవిజ్జీగానే ఉండాలి కదా. మేమిద్దరం అపూర్వ సహోదరులు అనుకుంటాం మేము చాలాసార్లు. ఫంక్షన్కి వెళ్ళగానే ఆయన ఏం చొక్కా వేసుకున్నాడు, ఏం గెటప్లో ఉన్నాడు, ఏ షూ వేసాడు, మనం ఏం వేసుకోవాలి, ఇక్కడ దెబ్బతిన్నామా అని అనుకుంటూ ఉంటాం. చాలా సంతోషం అండి. వాళ్ళ నిజంగా మీకు ఎంతమంది ఆత్మీయులు ఉండటం చాలా గొప్ప విషయం. మీరు ఎన్ని కోట్లు సంపాదించారు అనేది ముఖ్యం కాదండి, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు, ఎన్ని అద్భుతమైన చిత్రాలని నిర్మించారు, మీరు దర్శకత్వం వహించారు. ఆయన రాగానే నేను ఆ పగడాల పడవ గుర్తుకొచ్చింది నాకు. మంచి పాటలు ఉన్నాయి. ఆ రోజున మాట్లాడిన దాంట్లో బిఎస్ రావు గారు మా ఫ్రెండ్ కూడా వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ గ్రామ్ఫోన్ రికార్డు ఫోటో కూడా పంపించారు. అది మీకు కూడా పంపించాను. అద్భుతమైన పాటలు అన్నమాట. ఆ సినిమా రిలీజ్ కాకపోవటం వాళ్ళ దురదృష్టం, మన దురదృష్టం, మీ దురదృష్టం తెలియదు, కానీ ఒక మంచి సినిమాగా ఉండేది. ఏదైనా
మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ చెప్పేసి మీరు డైరెక్టర్గా అద్భుతంగా ఉంటారు, మీరు రండి. ఎందుకంటే దాసరి నారాయణరావు గారి తర్వాత మళ్ళీ అన్ని రంగాల్లోనూ ఇన్ని డిపార్ట్మెంట్స్లో యాక్ట్ చేయగలిగిన వ్యక్తి ఎవరు ఉండరు. అందాక దాసరి గారు ఆ మాట అన్నప్పుడు నేను కూడా ఉన్నాను. నాకంటే నువ్వు ఒకటి ఎక్కువ అయ్యా, నేను అన్నీ చేశాను కానీ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు, అది నువ్వు కూడా చేసావని. మీకు మ్యూజిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటే, మీ సినిమాల పాటలన్నీ కూడా వింటూ ఉంటే ఎంత అవగాహన అండి. దర్శకుడికి ముఖ్యంగా కావాల్సింది స్క్రీన్ ప్లే, రైటింగ్ కెపాసిటీ, మ్యూజిక్, ఎడిటింగు, ఇట్లన్నింటిలో కూడా మీరు సిద్ధహస్తుడు మీరు. కాబట్టి ఇన్ని హిట్ సినిమాలు తీయగలిగారు, ఇంతమంది ఆత్మీయుల్ని మీరు పెంచుకున్నారు. ఏ సినిమాకి వెళ్ళినా ఈ మధ్యన ఫంక్షన్లో వెళ్తే బొకే ఇచ్చేసి కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నాను వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోయేవాడే. ఇవాళ ఇంతమంది హీరోయిన్లు ఇక్కడ కూర్చున్నారు, ఇంతమంది హీరోలందరూ ఇక్కడ కూర్చున్నారు, ఎంతోమందికి జీవితాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా మా ఆలీని హీరోయిన్ చేశారు, అది చిన్న మాట కాదండి. మా సినిమాల్లో ఆయన ఈరోజు ఈ సైజులో ఉన్నప్పుడు కూడా యాక్ట్ చేశాడు మా దగ్గర. అదే ఆయన్ని అంత మంచి హీరో. ఎన్ని సినిమాలు చేశాను ఆయన హీరోలుగా? 55 సినిమాల హీరోయిన్ చేశారంటే దానికి మీరే కారణం. ఎందుకంటే ఉన్నది నిజం చెప్పాలి, పొగట్టానికి కాదు నేను వచ్చింది. మీరు నాకు ఎలాగో వేషాలు ఎవరు. కృష్ణారెడ్డి గారు చేసే నెక్స్ట్ సినిమాలో మురళీమోహన్ గారు డెఫినెట్ గా నటిస్తారు. అబ్బో, థ్యాంక్ యూ అండి. ఆయన ఎలాగో ఇవ్వడు, మీరన్నా ఇవ్వండి సార్. అంటే అలా కాదు, లెవెల్లోకి ఇవ్వాలి కాదు, ప్రేమ. సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ సినిమాల్లోనే చెయ్యాలని ఆ తప్పన, మనందరికీ ఆ తప్పన. ఇవాళ డబ్బుల కోసం కాదు, ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, ఒక మంచి డైరెక్టర్ దగ్గర చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన భావాలు మా భావాలు చాలా దగ్గరగా ఉంటాయి. మేము తీసిన సినిమాలు, మా బ్యానర్లో మేము చేసిన సినిమాలు, మీ బ్యానర్లో మీరు చేసిన సినిమాలు చూస్తే చాలా దగ్గర సంబంధం ఉంటాయి. ఇవాళే వచ్చేటప్పుడు ఏదో చూస్తే కృష్ణారెడ్డి గారు హీరోయిన్లు ఎవరో కూడా పవిటి పక్క జారితో ఒప్పుకోడు అన్నాడు. నిజం కూడా అంతే. సంసారపక్షంగా ఉండాలి. కుటుంబంలో ఉన్న పెద్దలు, చిన్నలు, అక్క, తమ్ముడు, లేకపోతే అన్న, చెల్లెలు అందరు కలిసి కూర్చొని చూడాలి అంటే అంత నీట్గా చూస్తేనే చూస్తున్నారు. కాబట్టి నా స్కూల్ కూడా ఇదేనండి. ఎక్కడ కూడా సెక్స్ అప్పీల్ అనే దాన్ని మా దాంట్లో వచ్చేది కాదు. ఏ డైరెక్టర్ తీసినా కూడా, నేను డైరెక్ట్ చేయలేదు కానీ మా డైరెక్టర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా మా బ్యానర్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా ఇక్కడ ఈ వద్దులే అని చేశారు. మీ స్నేహం చిరకాలం కలకాలం ఉండాలని, మళ్ళీ మేమందరం మీ దగ్గరికి వచ్చి 100 సినిమాలు ఫంక్షన్ చేయడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.